మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకులు మోత్కుపల్లి నరసింహులు అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా బీపీ షుగర్ లెవెల్స్ డౌన్ కావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన బేగంపేటలోని వెల్నెస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అకస్మాత్తుగా అస్వస్థతకు గురి కావడంతో ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా మాదిగలకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని, మాదిగలకు ఇంతటి అన్యాయం మునుపెప్పుడు జరగలేదని, మనసు మార్చుకుని మాదిగలకు 2 ఎంపీ సీట్లు కేటాయించాలని మోత్కుపల్లి నరసింహులు బేగంపేటలోని తన నివాసంలో ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ మేరకు 2 రోజుల క్రితం దీక్ష చేపట్టిన ఆయన నిన్న దీక్షను విరమించడం చేశాడు. మాదిగల కోసం దీక్ష చేశానని పార్టీ మారే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. దీక్ష వల్ల ఆయన అస్వస్థతకు గురై ఉండొచ్చని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు వెల్లడిస్తామని అన్నారు. మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకులు మోత్కుపల్లి నరసింహులు అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా బీపీ షుగర్ లెవెల్స్ డౌన్ కావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన బేగంపేటలోని వెల్నెస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అకస్మాత్తుగా అస్వస్థతకు గురి కావడంతో ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా మాదిగలకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని, మాదిగలకు ఇంతటి అన్యాయం మునుపెన్నడూ జరగలేదని, మనసు మార్చుకుని మాదిగలకు 2 ఎంపీ సీట్లు కేటాయించాలని మోత్కుపల్లి నరసింహులు బేగంపేటలోని తన నివాసంలో ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ఈ మేరకు 2 రోజుల క్రితం దీక్ష చేపట్టిన ఆయన నిన్న దీక్షను విరింపజేశాడు. మాదిగల కోసం దీక్ష చేశానని పార్టీ మారే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. ఇటు మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి నల్గొండ జిల్లాకు చెందినటువంటి మోత్కుపల్లి నరసింహులు కూడా ఈ రోజు అస్వస్థతకు గురయ్యాడు. సడన్ గా బీపీ షుగర్ లెవెల్స్ కూడా పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఉన్న స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో, బేగంపేట హాస్పిటల్లో కూడా జాయిన్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న కూడా తను ఇటు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా కూడా నిరసన తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. తన ఇంటిలోనే స్వయంగా తను నిరసన వ్యక్తం చేశాడు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా రిజర్వేషన్ కేటాయింపు ఉన్న నేపథ్యంలో కూడా ఆ 3 స్థానాల్లో కూడా మాలలకే కేటాయించడంపై కూడా కొంత ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆ మాదిగలకు కేటాయించలేదు. 3 స్థానాల్లో ఏ ఒక్క స్థానం కూడా మాదిగలకు కేటాయించలేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మనసు మార్చుకుని అభ్యర్థిని మార్చాలి అనేది ఆయన డిమాండ్ తెలుస్తా ఉంది. ప్రస్తుతం పెద్దపల్లి, అదేవిధంగా నాగర్ కర్నూలు, వరంగల్ ఈ 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ఏ ఒక్క స్థానాన్ని కూడా మాదిగలకు కేటాయించలేదని కూడా ఒక రోజు దీక్ష చేపట్టాడు తన నివాసంలో. ఈ నేపథ్యంలోనే నిన్న దీక్ష చేసిన నేపథ్యంలో కావచ్చు, దానివల్లనే అనేది హాస్పిటల్ వర్గాలు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నాయి. నిన్న దీక్ష చేయడం వల్లే ఆయన కొంత అస్వస్థతకు గురయ్యి ఉండవచ్చు అనేది పోలీసులు అనుమానంగా చెప్తా ఉన్నారు వైద్యులు. ఈ నేపథ్యంలోనే పరీక్షలు కూడా చేసి ఆరోగ్య పరిస్థితిపై మాత్రం కొంత కుదుట పడిందని మాత్రం వైద్యులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఒకేసారి బీపీ షుగర్ లెవెల్స్ పడిపోవడంతో కూడా కుటుంబ సభ్యులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తా ఉంది. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నేత మోత్కుపల్లి నరసింహులు తన సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని కూడా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. మొదటి నుంచి కూడా టీడీపీ పార్టీలో ఉన్నాడు. ఆ తర్వాత ఇటు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాడు. ఆ తర్వాత బీజేపీ నుంచి మరి తిరిగి టీఆర్ఎస్ కు వెళ్ళి తిరిగి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. కాంగ్రెస్ పార్టీలో ఇటీవల శాసనసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి కనిపించింది. రీసెంట్ గా జరిగినటువంటి ఈ కార్యక్రమం వల్లనే అతను అస్వస్థతకు గురైనట్టు కూడా కుటుంబ సభ్యులు మాత్రం చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ తాను నిన్ననే ఇటు మీడియాతో మాట్లాడుతూ కూడా దీక్ష చేపట్టిన అనంతరం కూడా మీడియాతో మాట్లాడుతూ కూడా ఒకవేళ నేను మాదిగ సామాజిక కోసం మాత్రమే నేను ఈ దీక్ష చేస్తా ఉన్నాను, తన సొంత లాభం కోసం కాదు, కేవలం మాదిగ సామాజిక వర్గం కోసమే అని, అవసరమైతే ఇదే నా చివరి ప్రెస్ మీట్ అవుతుందేమో అనేసి కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మనం నిన్న చూసాం. ఏదేమైనప్పటికీ ఈ రోజు ఒకేసారి బీపీ షుగర్ లెవెల్ పడిపోవడంతో కూడా కుటుంబ సభ్యులు, అదేవిధంగా మోత్కుపల్లి అభిమానులు కూడా ఆందోళనకు గురైన పరిస్థితి కనిపిస్తా ఉంది. వైద్యులు మాత్రం ప్రమాదం ఏమీ లేనప్పటికీ హాస్పిటల్లో మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందేనని, ఇంకా కొన్ని పరీక్షలు చేసినప్పటికీ ఇంకా రిపోర్ట్స్ మాత్రం రాలేదని చెప్తా ఉన్నారు. ఏదైనప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇప్పటికీ ఆరాధిస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులను కూడా తన ఆరోగ్యంపై కూడా ఆరాధించారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.